హలో గాయ్స్, ఈరోజు అయితే మేము మాల్ ఆఫ్ మస్కత్కి వచ్చేసామన్నమాట. ఈరోజు అక్వేరియం చూడబోతున్నాం అనమాట. మేమైతే చూడండి, ఇదైతే మాల్ ఆఫ్ మస్కట్ అనమాట. అక్కడున్నది అయితే అక్వేరియం అనమాట. దానికి టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్స్ దగ్గర చాలామంది తీసుకుంటారు. అక్కడ చూసారా, అక్కడ కింద నుంచి కొంచెం చూడడానికి ఉంటుంది. ఇంతకు ముందుకు ఎక్కువ ఉంటుండేది, ఇప్పుడు కొంచెం కవర్ చేసేసారు అదంతా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాము. చూడండి, టికెట్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము అన్నమాట అక్వేరియం లోపలికి. చూడండి, అక్కడ ఫోటో తీస్తారు, అది కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే 2 డాల్ఫిన్స్ అక్కడ స్టాచ్యూస్ లాగా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుందో, నిజంగా సముద్రంలానే ఉంది. చూసారా షార్క్. మళ్ళీ ఫిషెస్ ఏవైనా గట్టిగా ఉన్నవి లేదా షార్క్ ఏదైనా పగలగొడుతుంది అలా డౌట్ ఏం లేదనమాట. 2 గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లేయర్ ఒక దగ్గర, సెకండ్ లేయర్ ఒక దగ్గర అనమాట. 2 గ్లాసెస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, షార్క్స్, డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే మనం ఫిష్ ఫీడింగ్ షోకి వెళ్తున్నాము. చూడండి, ఒక డైవింగ్ షో కాదు, ఒక అతను ఉంటాడనమాట. అతను వెళ్ళి ఫిషెస్ తినిపిస్తుంటాడనమాట ఫుడ్. చూడండి, ఇక్కడైతే మేము చూస్తున్నాము కూర్చొని. లాస్ట్కి అయితే అతనితో ఫోటో కూడా దిగామన్నమాట. ఫిషెస్ అన్నీ అతని దగ్గరికి వెళ్తున్నాయి, చూసారా. ఫుల్ ఫుడ్ తినిపించేసిన తర్వాత ఇంకా అయిపోయింది. తర్వాత మేము అతనితో ఫోటో కూడా దిగామని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడైతే ఫిషెస్ చాలా రకమైన ఉంటాయి అన్నమాట. చూడండి, నిజంగా సముద్రం లాగానే ఉంటుంది అన్నమాట. ఈ ఫిషెస్ అయితే స్టాచ్యూ ఉందన్నమాట. చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇదైతే పెంగ్విన్ అన్నమాట. మేము అయితే చాలా బాగా ఆడుకున్నాం పెంగ్విన్తో. చాలా బాగా ఆడుకున్నాం అన్నమాట. మేము బాగా ఆడుకున్నాం పెంగ్విన్తో. చూడండి, చాలా పెంగ్విన్స్ ఉన్నాయి అక్కడ. ఇలా వాచ్ పెట్టి అది ఏంటిదో ఫిష్ అనుకుని అలా వస్తుందన్నమాట మా దగ్గరికి. నేను తర్వాత మా అన్నయ్య నాది వాచ్ తీసి దాంతో ఆడుకున్నాను అనమాట కొంతసేపు. మ్యాగ్నెట్ లాగా ఎలా పెడితే అలా వస్తుంది అనమాట. అదైతే అన్నిట్లో అయితే నా ఫేవరెట్ అయితే పెంగ్వినే అనమాట. అక్కడ నుంచి కదలకు బుద్ధి కూడా కావట్లేదు, దాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. చూడండి, ఇదంతా వాటర్, లోపల ఫిషెస్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.